మెగాస్టార్ అభిమానులతో పాటు సగటు తెలుగు ప్రేక్షకుడు ఇతర భాషల్లో కొన్ని వర్గాలు కూడా ఎదురుచూస్తున్న పెద్ది మూవీ రానే వచ్చింది. రామ్ చరణ్ నటించిన ఈ బుచ్చి సన్నా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇతర రంగాలు సినిమా రంగాల నుంచి కూడా ఈ యొక్క క్యాస్టింగ్ ఈ సినిమాలు ఉండడం ఒక ప్రధాన కారణమైతే, చాలా కాలం తర్వాత రామ్ చరణ్ ఒక ఫుల్ విశ్వరూపంలో వస్తున్న మూవీ కూడా అవడం ఒక కారణం కావచ్చు. సినిమా వివరాల్లోకి వెళ్తే ఇది క్రీడా నేపథ్యంలో సాగే ఒక సినిమాగా మనం చెప్పవచ్చు. బట్ ఒక ఊరి గుర్తింపు కోసం తన వాళ్ళ కోసం త్యాగం చేస్తూ బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ అన్యాయానికి ఎదురెళ్తూ తన గుర్తింపుని ఆట ద్వారానే పొందాలనుకునే ఒక యువ ఆటగాడి కథ. ఇది క్రాస్ ఓవర్ అథ్లెట్ అనే కాన్సెప్ట్తో, అంటే క్రికెటర్, రెజ్లింగ్ మరియు రన్నర్ కాన్సెప్ట్తో నిర్మితమైన ఒక మూవీ. క్రీడా నేపథ్యం, అది కూడా రూరల్ క్రీడా నేపథ్యంలో సాగే మూవీస్కి మన చలనచిత్ర రంగంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఖచ్చితమైన హిట్ అవుద్దని గ్యారంటీ కూడా ఉంది. ఈ సినిమాని జాగ్రత్తగా తీయడంలో బుచ్చిబాబు చాలా సఫలమయ్యాడని చెప్పాలి. మొదటి నుంచి కలగూర గంపగా ఉంది. చాలా సినిమా ఇండస్ట్రీస్ నుంచి యాక్టర్స్ ఉన్నారని మనం అనుకున్నప్పటికీ వాళ్ళందరినీ సరిగ్గా వాడుకున్నాడు. మీర్జాపూర్లో ఉన్న యువ నటుడు దివ్యంద్ని కానీ, జగపతి బాబుని కానీ, శివరాజ్ కుమార్ని కానీ అందరూ కూడా చక్కగా వాడుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ సినిమాలో నేపథ్యగాను మనకి సంగీతం ఇచ్చిన రెహమాన్ సంగీతం పూర్తిగా గూస్బంప్స్ తేకపోయినా సినిమాకి సరిపడేట్టుగా ఉంది. సినిమాటిక్గా ఉన్నతమైన విలువలతో ప్రొడక్షన్ వాల్యూస్తో అన్ని బాగున్నాయి. రంగస్థలం కంటే మంచి నటన కనపరిచాడు రామ్ చరణ్ అని చెప్పలేం. కానీ ఈ సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన బాడీ బిల్ట్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎంత అద్భుతంగా చేశాడంటే ఆయన చూసినప్పుడు నిజమైన మనకి కుస్తీ పోటీ రెజ్లర్, ప్రొఫెషనల్ రెజ్లర్లా కనిపిస్తాడు. ఆ పట్టుపట్టే విధానం కానీ, ఆ మూమెంట్స్ కానీ, ఆ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, బాడీ షేపప్ కానీ, టోన్ కానీ చాలా అద్భుతంగా చేశాడని చెప్పొచ్చు. బట్ కొన్ని సినిమాటిక్ లిబర్టీస్, జాన్వీ కపూర్ ఎక్స్పోజింగు, అనవసరమైన విఎఫ్ఎక్స్ షాట్స్, సాంగ్స్లోని అనవసరంగా ఇరికిచ్చినట్టు అనిపించడం, ఫైట్స్ కొన్ని ఆర్టిఫిషియల్గా అనిపించడం, కలర్ టోన్ ఒకటి, ఇవన్నీ మైనస్గా చెప్పొచ్చు. అంతేకాకుండా సినిమాని ఇంకా కొంచెం రస్టిక్గా తీయొచ్చు, న్యాచురల్గా తీయొచ్చు. ఎక్కువగా గ్రీన్ మ్యాట్ మీద లేకపోతే ఆర్టిఫిషియల్ సెట్స్ మీద ఎక్కువగా ఆధారపడినట్టు కనిపిస్తుంది. ఇది మనకు ఒక డిసడ్వాంటేజ్. వీటన్నీ చూస్తే టోటల్ మీద మనకి సినిమా అద్భుతంగానే ఉందని చెప్పొచ్చు. కమర్షియల్గా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువ. సగటు సినిమా ప్రేక్షకులను కూడా మెగాస్టార్ అభిమానులతో పాటు కూడా అలరించే ఈ మూవీ అద్భుతంగానే ఉంటుందని, మంచి హిట్ సాధించాలని మనం అందరం కోరుకుందాం. ఏదైనా రామ్ చరణ్ కెరీర్లో ఇది ఒక అద్భుతమైన మూవీగానే మిగిలిపోబోతుంది. సో కంగ్రాట్స్ టు రామ్ చరణ్. బాయ్.